ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ నుంచి. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది సార్ వరల్డ్లో. సో ఎందుకు కేసెస్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి? డయాబెటిక్ని కంట్రోల్ చేయాలంటే, వాళ్ళ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళ డైలీ రొటీన్ ఎలా పాటించాలి? వరల్డ్ వైడ్ డయాబెటీస్ కేసెస్ అనేవి బాగా పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా మన భారతదేశంలో కనుక చూసినట్లయితే కనుక ఈ నెంబర్స్ ఇంకా బాగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి సుమారు ఒక 10 కోట్ల మంది డయాబెటిక్స్ ఉంటే ఇంకా కొన్ని సంవత్సరాల్లో కనుక చూసినట్లయితే ఈ నెంబర్స్ 15 కోట్లకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఎస్టిమేట్స్ చెప్తున్నాయి. ఓకే. ఈ డయాబెటీస్ ఎందుకు పెరుగుతుంది అని కనుక చూసినట్లయితే కనుక దీనికి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2 రకాలైనటువంటి కారణాలు ఉంటాయి డయాబెటీస్ రావడానికి. ఒకటేమో జెనెటిక్ సంబంధించినటువంటి కారణాలు, రెండోదేమో ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉంటాం. జెనెటిక్ కారణాలు అంటే ఏంటి? మనకి ఎలాంటి జీన్స్ ఉన్నాయి, మన సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి ఇన్ జనరల్, అంటే మన ఇండియన్స్ వీళ్ళందరినీ తీసుకున్నట్లయితే మనందరికీ బ్యాడ్ జీన్స్ ఉంటాయి, ఏది డయాబెటీస్ పరంగా చూసినట్లయితే. కాబట్టి మనందరికీ డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఇన్ జనరల్గానే ఎక్కువ మిగతా వరల్డ్ వైడ్ పాపులేషన్తో కంపేర్ చేసినట్లయితే. ఇక ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనం తీసుకునేటువంటి ఆహారం ఏంటి, మనం ఎలాంటి వ్యాయామం చేస్తున్నాం, మనం నిద్రపోతున్నామా, వీటన్నిటిని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారతీయులను కనుక చూసినట్లయితే ఇదివరకు రోజుల్లో ఏంటి, ఒక 15-20 ఏళ్ల క్రితం మనం కనుక చూసినట్లయితే రోడ్ చివరికి వెళ్ళి మనం ఏమైనా కొనుక్కుని వచ్చుకోవాలనుకుంటే నడిచి వెళ్ళేవాళ్ళు, లేకపోతే మహా అయితే సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళు నా చిన్నప్పుడు అయితే. అది కాస్త ఇప్పుడు బైక్ లేనిదే లేకపోతే కారు లేనిదే రోడ్డు చివరి కొనుక్కోవాలని కూడా వెళ్ళరు. అదొక ఇదైతే ఇంకా దారుణం ఏంటంటే ఇంట్లోనే కూర్చుని మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ను డోర్ డెలివరీ, డోర్ స్టెప్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ కామర్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అసలు మన కాలు తీసి బయట పెట్టే పని లేకుండా మనకు కావాల్సినటువంటి ఫాస్ట్ ఫుడ్స్ దగ్గర నుంచి, మనకు కావాల్సినటువంటి గ్రాసరీస్ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, మనం ఏమైనా నిజంగా బట్టలు కొనుక్కోవాలంటే బట్టల దగ్గర నుంచి అన్నీ మన ఇంట్లోకే వస్తున్నాయి. అంటే కాల్ తీసి బయట పెట్టే పని లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మొదలైంది. అంటే ఏంటి, ఇదివరకు పని చేయడానికి కాస్త బయటికి వెళ్ళేవాళ్ళం, ఒళ్ళు కదిలిచ్చేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లానే డోర్ డెలివరీ ఎప్పుడైతే మొదలైపోయినాయో మనలో లేజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే. వీటితో పాటు మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ కనుక చూసినట్లయితే అసలు అకారణంగా కూడా మనం ఇది ఫోన్ చూసుకుంటూ అందులో ఏం అప్డేట్ అయిపోతుందో ప్రపంచం మనం కనుక ఒక సెకండ్ చూడకపోతే అందులో వింత వింత మార్పులు ఏమేమి అయిపోతున్నాయో మనం కనుక చూడకపోతే అసలు ఏమైపోద్దో ప్రపంచం అన్నట్టు నిమిషంకి ఒకసారి ఫోన్ చేతిలో పెట్టుకుని అందులో వాట్సాప్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇంకో బుక్, ఇట్లా వరుసనే ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ పోతూ మన యొక్క డేని ఎలా కిల్ చేయాలి ఈ సోషల్ మీడియానో లేకపోతే ఇంకో దాన్ని వాడుకుంటూ అనేటువంటి విషయం మీద మనకున్న శ్రద్ధ, మనం ఏం తింటున్నాం కానీ, మనం ఎలా నిద్రపోతున్నాం కానీ, మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నామో లేదా చేయట్లేదు అనే దాని మీద అసలు ఎలాంటి ధ్యాస లేదు. మైండ్ఫుల్నెస్ అనేది లేదు. మైండ్ఫుల్నెస్ అనేది చాలా పెద్ద మాట. ఓకే. ఇలాంటి బేసిక్స్ కూడా పాటించకుండా గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అయిపోతూ మనం కనుక బతుకుతుంటే డయాబెటీస్, ఒబేసిటీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇతరత్ర జబ్బులు ఏవైతే ఉన్నాయో, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అవి హైపర్ టెన్షన్ కావచ్చు, లేకపోతే హార్ట్ డిసీజెస్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కావచ్చు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటికీ ఇంటర్రిలేటెడ్ కారణం ఒకటే. ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, నానా గడ్డి తినటం, ఒకవేళ మంచి ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో తినేయటం, దానికి తోడు ఏంటంటే ఈ గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అయిపోవటం. దీంతో పాటు ఇంకో దరిద్రం వచ్చింది. ఏంటది? నిద్ర లేకపోవడం. ఇద్దరి రోజుల్లో శుభ్రంగా 10 నిద్రపోయేవాళ్ళు. ఏది ఆఫీస్కి వెళ్ళి ఎంత నిజంగా కష్టపడి పని చేసి వచ్చినా కూడా రాత్రి 10. ఇప్పుడు ఏంటి, మనం ఒకళ్ళు అమెరికా అవర్స్ పని చేస్తే ఒకటి యూరోప్ అవర్స్ పని చేస్తాడు, ఒక నిజంగా ఏ అవర్స్ పని చేయకపోయినా కూడా రాత్రి 2 దాకా లేచి ఉంటాడు. అంటే లేచి ఉంటాడన్నా కానీ ఆడవాళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకు లేచి ఉంటారంటే అసలు కొన్నిసార్లు కారణం కూడా ఉంటుంది. పని ఆ వర్కింగ్ అవర్స్ కోసం లేచి ఉండటం ఒక రకం అయితే, అసలు ఎలాంటి అవసరం లేకపోయినా కూడా 10 పడుకుంటాం అంటే అదేదో పాతకాల పని అయినట్టు, చేయకూడని పని ఏదో చేస్తున్నట్టు ఫీల్ అయిపోతా. నువ్వు 10 పడుకుంటావా అని చెప్పి ఇంతగా అడగటం. వీడు నిజంగా పాపం 10 పడుకునేవాడు కూడా, అరే నేను నిజంగా 10 పడుకుంటే నేనేదో మిస్ అయిపోతున్నా కావాలా, నేను కూడా 2 దాకా ఉండాలని చెప్పి 2 దాకా ఉంటాం. దీనివల్ల ఏంటంటే శరీరంలో
తెలియకుండానే రకరకాలైనటువంటి మార్పులు వస్తాయి. అది ఒబేసిటీ కావచ్చు, మళ్ళీ ఇన్సామ్నియా కావచ్చు, లేకపోతే ముందు ముందు వచ్చేటువంటి హైపర్ టెన్షన్ కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి నిద్ర, యాజ్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్ స్మోకింగ్ చేస్తుంటే అరే షుగర్ ఎందుకు వస్తుంది అనేటువంటి డౌట్ చాలామంది ఈ ప్రేక్షకులకు ఉండొచ్చు. స్మోక్ చేస్తే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉందని చెప్పి క్లియర్గా సైంటిఫిక్ స్టడీస్లో బయటపడింది. ఎందుకు వస్తుందని కానీ చూసినట్లయితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉందో అది మన శరీరానికి కనుక ఉపయోగపడకపోతే అప్పుడు వచ్చేటువంటి పరిణామాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది ఎప్పుడు మనం స్మోక్ చేసినట్లయితే. కాబట్టి డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఇంకా అయిపోలే ఆల్కహాల్ అనేది ఇదివరకు రోజుల్లో అది ఒక టబు. తాగడం అంటే నా చిన్నప్పుడు అరే ఆల్కహాల్ తాగుతాడంటే దొంగతనంగా తాగటం, ప్లస్ అది తాగటం అనే దాన్ని అసలు ఎంత గోప్యంగా ఉంచాలో అంత గోప్యంగా ఉంచేవాడు. ఇవాళ రోజున ఎక్కడ చూసిన పబ్లు, ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఏ రోడ్డుకు ఒక ఇది వైన్ షాప్ అని అంటారు. కాబట్టి అందులో దొరకందంటూ ఏదీ లేదు. సో ఈ వైన్ షాప్స్, ఈ బార్స్, పబ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. వైన్ షాప్స్ కూడా సూపర్ మార్కెట్ లాగా వెళ్ళి మనం అంతే కదా, మంచి ఏది కావాలంటే అది కొనుక్కొని వచ్చుకోవచ్చు. అది కూడా బ్రాండెడ్ వెరైటీస్, మళ్ళీ లోకల్ వెరైటీస్ రకరకాలు ఉన్నాయి. సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఏదైతే ఎప్పుడైతే పెరిగిపోయిందో దానివల్ల కూడా ఏంటంటే కేవలం ఆల్కహాల్ ఒకటే తాగరు. ఆ తాగడంతో పాటు జంక్ ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా తింటూ ఉంటారు. అది కూడా ఏంటి, మన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని 7-8 ఎవడన్నా ముగించుకొని 10 పడుకుంటాడంటే కాదు కదా. అసలు స్టార్ట్ అయ్యేదే కార్యక్రమం 9-10, ఇది కొనసాగేది రాత్రి 1-2 గంటల దాకా. కాబట్టి ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అనమాట. అదే ఒకరోజు ఇవాళ అయిపోయింది మళ్ళీ రేపు ఆపేరు కదా. రేపు ఏదో కారణం ఎత్తుక్కుంటారు అలవాటైన వాళ్ళు. వాళ్ళు వీడింట్లో అయితే రేపు వాడింట్లో, అసలు ఎవడింట్లో కాకపోతే బార్లో కాకపోతే పబ్లో కాకపోతే అసలు బయట వేరే చోటకి వెళ్ళాలి. సో ఇట్లా ఒక కారణం వెతుక్కుంటూ ఎప్పుడైతే అదో ఒక చేయకూడనటువంటి పని, మన శరీరానికి చేయకూడనటువంటి పని మనం చేస్తున్నామో శరీరం ఆటోమేటిక్గా డయాబెటీస్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, హైపర్ టెన్షన్ వస్తుంది, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మనం కంప్లైంట్ చేయకూడదు. ఇవన్నీ చాలామంది ఇంకో డైలాగ్ ఉంది ఏంటంటే ఏముందంటే ఎప్పుడొకప్పుడు పోవాలి, అనుభవించేసి చచ్చిపోవచ్చు. ఏంటి ఏమనుభవిస్తావు, ఏం చచ్చిపోతావు. ఇప్పుడు నానా గడ్డి తినేసి నిద్రపోకుండా సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా నేనేదో కరెక్ట్గా ఇంకో 10 ఏళ్లకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో నేను ఒకే రోజు ఢామ్ అని చెప్పి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే అలా అవ్వదు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అందరూ ఏం చచ్చిపోరు. అంటే అదృష్టవశాత్తు హెల్త్ కేర్ అనేది చాలా డెవలప్ అయి ఉంది కాబట్టి చాలామందిని బతికిస్తారు టైం కనుక హెల్ప్ సీక్ కనుక చేస్తే. అప్పుడు ఏమవుతుంది, హార్ట్ ఫెయిల్యూర్తో బతుకుతూ ఉంటారు, లేకపోతే ఎప్పుడు హాస్పిటలైజ్ అయి బతుకుతూ ఉంటారు. లేకపోతే కిడ్నీలు పోతే ఏంటంటే డయాలసిస్ కోసం అని చెప్పి హాస్పిటల్ చుట్టూ వారం 2 సార్లు 3 సార్లు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ బతుకుతూ ఉంటారు. అది చాలా దారుణంగా ఉంటుంది. అప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దారుణంగా పడిపోతుంది. అట్లానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకుందాం, 1-2 కూడా మంచం మీద చేస్తూ ఉండాలి. చెప్తున్నాను, చూపు సరిగ్గా చూడలేరు, వీటన్నిటిని ఎక్కువ ఆలోచించరు. చెప్పేటప్పుడు సినిమా డైలాగ్ వేస్తారనమాట, ఏముంది బ్రో ఎప్పటికైనా మనం పోవాల్సిందే, అదేదో ఇట్లా పోతామని. అట్లా పోం కదా, దారుణమైనటువంటి చావు ఉంటుంది చాలామంది దురదృష్టవశాత్తు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదని అంటే మనం హెల్తీగా ఉండాలి. అదొకటే కాదు, డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కాంప్లికేషన్స్, న్యూరోపతి, కాళ్ళు బాగా మండుతున్నట్టు ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ మన శత్రువు కూడా రాకూడదని చెప్పి అనిపిస్తాం. వాళ్ళు ఏం చేయాలంటారు అప్పుడు, వాళ్ళకేంటి సొల్యూషన్? ముందు అసలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మన జీన్స్ మారలేం కాబట్టి మనం మార్చుకోవాల్సింది ఏంటి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సరైనటువంటి తిని తినాలి, ఆ తినేటువంటి క్వాంటిటీ కూడా రీజనబుల్ క్వాంటిటీ తినాలి. అంతేగాని మంచి తిండి కదా, ఇది మంచి ఫుడ్ కదా అని చెప్పి మిల్లెట్స్ తినమన్నారు కదా అని చెప్పి క్వింటాల్ తిన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా డయాబెటీసే కాదు ఇంకోటి కూడా వస్తాయి. అదేంటి ఎంత తినాలో అంత తినాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక రెగ్యులర్గా 1 hour అన్న బ్రిస్క్ వాకింగ్ చేయాలి. ఓకే, అన్లెస్ కాంట్రాఇండికేషన్స్ ఏమైనా ఉంటాయి తప్పితే. వాకింగ్ కాకపోతే స్విమ్మింగ్ కాకపోతే షటిల్ కాకపోతే ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలి. 3వది వీళ్ళ 10 పడుకోవాలి. 10 కుదరకపోతే 11 కాకపోతే వర్స్ట్ కేస్ వర్క్ రీత్యా కనుక లేట్గా ఉండాల్సి వస్తే 12 కానీ. అంతేగాని ఊరికే సొలుకబులు చెప్పుకుంటాను, లేకపోతే టీవీ చూస్తాను, లేకపోతే మందు కొడతాను, 2 దాకా 3 దాకా ఉంటే తప్పకుండా సమస్యలు వస్తాయి. సో ఇవి బేసిక్స్ అనమాట. ఫుడ్, ఎక్సర్సైజ్, అలానే స్లీప్, ఆల్కహాల్కి, స్మోకింగ్కి దూరంగా ఉంటాం.
స్ట్రెస్ అనేది తీసుకున్నట్లయితే వీళ్ళంతవరకు మనం రిలాక్స్డ్గా ఉండగలిగితే మరీ మంచిది, మనకే కాదు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి కూడా మంచిది. కాబట్టి ఇవి బేసిక్ సూత్రాలు లేదా ప్రిన్సిపల్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని కనుక పాటించినట్లయితే ఒకవేళ మనకు జెనెటిక్ రిస్క్ ఉన్నా కూడా మనకి డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్స్ డిలే అవుతుంది, లేకపోతే అసలు రాకుండానే ఉండొచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మైల్డ్గా రావచ్చు. అలా కాకుండా ఈ చేయకూడని అన్నీ చేసేసి ఎట్లాగో వచ్చేస్తుంది బ్రో నాకు అని చెప్పి డైలాగ్స్ వేసుకుంటే అది ఎట్లాగో వస్తుంది. అది చేయాల్సినటువంటి పని అది చేస్తాను. సో వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లెజర్ అండి, నమస్తే.